తండ్రి నాయన. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి ప్రభువా, ఈ సమయంలో తండ్రి నాయన మాకు ఏం అవసరమైందో ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలువెళ్ళాలి తండ్రి ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య నా దేవ, నా తండ్రి మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా కార్యము చేయతండి, కార్యము చేయతండి. నా దేవ, నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దీనురాలను మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో మాట్లాడుతండి, ఆత్మకార్యము జరిగించు నాయన. సహాయము చేయతండి, స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన. ఈ దీనురాలని ప్రభువా నా తండ్రి మీ హస్తంలో భద్రపరచండి ప్రభువా. నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకము జ్ఞానముతో గ్రహింపుతో నింపుతండి. మీ ఆత్మ వర్షాలుగా చేయతండి, ఆత్మకార్యము జరిగించిన ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలోచిద్దాం. ఇక్కడ ఈయన ఒక ప్రవక్త అండి. ఎవరు? యెషయా గారు అంటే ఎవరు? ఒక ప్రవక్త అండి ఆయన. అంటే ఇందులో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని అంటారు. అంటే పెద్ద చిన్న అని అంటే మీకు తెలుసు కొంచెం రేంజ్లు ఉంటాయన్నమాట అండి. మనకు ఆఫీస్లో రేంజ్లు ఉన్నట్టుగా ఇందులో కూడా రేంజ్లు ఉంటాయన్నమాట. అలాగే ఇన్ని పెద్ద ప్రవక్త అంటారన్నమాట అండి. ఈ పెద్ద ప్రవక్త గారు ఒక రోజునంట దేవుడు ఆయనకి ఒక దర్శనాన్ని చూపించారంట. ఏం చూపించారు? ఒక దర్శనాన్ని చూపించారు. గమనించండి, మరి దేవుడు తన బిడ్డల్ని ఆయన దర్శిస్తాడండి. హల్లెలూయా. ఆయన బిడ్డలను ఆయన దర్శిస్తాడండి. అయితే చూడండి, మనము మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో ఒక సంభవం ఉంటుంది అక్కడ. ఏంటి అంటే అక్కడ 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధులు లేని కన్యకులు అని రాయబడింది అక్కడ. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కునికి నిద్రపోతున్నారు అని ఉంది అక్కడ. కునికి నిద్రపోతున్నారు అని ఉందండి. అప్పుడు ఏమైంది? అందరూ నిద్రలో ఉండగా ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన రండి అని ఒక కేక వినపడింది అని రాయబడిందండి అక్కడ. అయితే ఈ కాలంలో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆనాడే రాయించాడండి దేవుడు. ఆనాడే రాయించాడండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి నాకు కొన్ని సంవత్సరాలప్పుడు వాక్యాన్ని వింటూ ఉన్నానండి. నేను ఎవరి వాక్యం పడితే వాళ్ళ వాక్యాన్ని విన్న కానీ నాకు అది దేవుని దగ్గర నుంచి రావాలి ఆ వాక్యం అనేటువంటిది, అది అర్థమైపోతుంది నాకు. అలాంటి వాక్యాలు చాలా శ్రద్ధగా నేను వింటాను అన్నమాట. నేరుగా దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యం వింటాను, వేయబడితే. అయితే ప్రభువు ఆయన మరుగుపరిచి మాట్లాడుతున్నాడు అన్నమాట. నాకు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఇవి ఇలా జరుగుతాయా అయితే నా జీవితంలో అని నేను అనుకున్నాను. దేవుడు మాట్లాడినప్పుడు ఇవి ఇలాగా నా జీవితంలో చేయబోతున్నాడా అని నేను అనుకున్నప్పుడు అది నేను అనుకున్నట్టుగా జరగలేదు. దేవుడు అంటాడు, నా ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు. అది ఆయన అనుకున్నది వేరైంది, నేను అనుకున్నది వేరైంది. దేవుడు ఇలా చేయబోతున్నాడా నా జీవితంలో అని నేను అనుకున్నాను.
కానీ నేను అనుకున్నట్టుగా అది జరగలేదు, కానీ ఆయన అనుకున్నట్టు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. జరిగిస్తుంటే ఆ జరిగించే సంభవాల్లోనే నేను మరి అనుభవిస్తున్నప్పుడు అవి చాలా బాధాకరంగాని, చాలా కష్టతరంగాని, వేదన కానీ ఇలా చాలా రకాలుగా నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది అని నేను అడుగుతున్నాను ప్రభువుని, కానీ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదన్నమాట అండి. అయితే గత వారంలో నాకు ఆన్సర్ వచ్చింది. హల్లెలూయా. ఎందుకు దేవుడు మరి ఇవన్నీ జరిగిస్తున్నాడో దానికి ఆన్సర్ చెప్పేశాడు. నువ్వు చేయాల్సింది ఇది అని ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. అయితే అందులో చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. ఏం చెప్పాలంటే నేను, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. అక్కడ ఏమని చెప్పారు? నిద్రపోతున్న వాళ్ళకి ఏమని చెప్పారు? వస్తున్నాడు రండి అని వినబడిందా? అదన్నమాట. ఆ కేకలు ఎవరేస్తారయ్యి? దోతలు వేయాలి. ఎవరు వేయాలి? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన మనుషుల్లోనే దేవుడు దోతలను పెడతాడో, ప్రవక్తలను పెడతాడో, పరిశుద్ధులను పెడతాడో, ఇలాగ రకరకాల వ్యక్తుల్ని తన కొరకు ఆయన ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా అని మనం అనుకుంటాం. ఎందుకంటే మరి మనతోటే ఉంటారు కదా, మనతో ఉన్న మూలాగా వాళ్ళు ఎవరో మనకు అర్థం కాదు, గ్రహించలేము వాళ్ళని. అందుకే వాళ్ళ మనతో ప్రతి విషయంలో ఏకీభవించరు. ఏం చేయరు? ఏకీభవించరు. ముఖ్యంగా అపవిత్రమైన విషయాల్లో, అబద్ధకరమైన విషయాల్లో, మోసకరమైన విషయాల్లో మనతో ఎప్పుడు కూడా వాళ్ళు ఏకీభవించినట్టుగా కనబడతారు, కానీ ఏకీభవించరు. అయితే ఆ దర్శనం దేవుడు నాకు చూపించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందన్నమాట. ఆ దర్శనంలో ఎందుకే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అప్పుడు మెలకువ వచ్చేసింది. ఇది కొన్ని సంవత్సరాలప్పుడు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయము ఇప్పుడు అది దగ్గరికి వచ్చింది. ఆయన తెలియపరిచింది ఏంటి? దగ్గరికి వచ్చింది. అందుకే పరిస్థితులన్నీ ఏమైపోతున్నాయి? ఇప్పుడు తారుమారైపోతున్నాయి. నువ్వు కంగారు పడకో, చేయాల్సింది ఇది అని చెప్పేసి చాలా స్పష్టంగా దేవుడు నాకు తెలియపరిచారు. ఆ మాట చెప్పడానికి చాలామంది వెయిటింగ్లో ఉన్నారట. నేను చెప్తానంటే చెప్పనిస్తారండి? ఆ మాట చెప్పడమే కదా అనుకుంటే చెప్పనిస్తారు? అలాగా గవర్నమెంటు కొన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి, కానీ గవర్నమెంట్ అఫీషియల్గా తెలియపరచాలి దాన్ని. ఎవరినైతే నిర్ణయం చేశారో వాళ్ళ ద్వారానే మనం ఆ మాట వినాలి. అంతకుముందు మనకు తెలిసిపోతుంది. తెలిసిపోయినా కూడా మనం ఏం చేయాలి? కామ్గా ఉండాలి. అవునా కాదా? ఎవరి ద్వారా తెలియాలి మనకు? అది గవర్నమెంట్ ద్వారా తెలియాలి. ఆ గవర్నమెంట్ ఎవరిని అపాయింట్ చేశారో వాళ్ళ ద్వారా తెలియాలి అది మనకి. ఇవి భూ సంబంధించిన ఈ గవర్నమెంట్ ఎలా వచ్చింది? పరలోక గవర్నమెంట్ని బట్టి భూలోకంలో వచ్చింది. భూలోకాన్ని బట్టి పరలోకంలో తయారవ్వలేదు గవర్నమెంట్.
పరలోకున్న గవర్నమెంట్ని బట్టి భూమి మీద గవర్నమెంట్ తయారయ్యింది. అర్థమైందా? ఆ పని చేయడానికి చాలామంది వెయిటింగ్లో కూర్చున్నారన్నమాట. వాళ్ళతో పాటు నేను కూర్చున్నాను, కానీ వాళ్ళ దగ్గర కూర్చోలేదు నేను. అందులో నాకు తెలిసిన ఆమె కూడా కాదు. అయితే కానీ నేను ఊహించలేదు ఆ మాట నేను చెప్తానని కానీ నేను చెప్పాలని కానీ నేను ఊహించలేదు. మీరు పాడుతూ ఉంటారు కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాను. భూ సంబంధించిన ఒక గిఫ్ట్ మనకి ఎవరైనా ఇస్తే మనం ఎంత సంతోషపడిపోతాం. అంతమందిలో నాకు వచ్చింది ఇది అని మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అది తీరా చూస్తే ఒక కాగితం ఉంటుంది అక్కడ. పోసి కాగితమే కదా అని మనం అంటామా? ఆ కాగితానికి వాళ్ళు ఇచ్చిన దానికి అవునా కాదా? ఆ కాగితం మనం ప్రింట్ చేసి తీసుకున్నాం అనుకోండి, దానికి వాల్యూ ఉంటుందా? అది ఎవరి దగ్గర నుంచి రావాలి మనకి? వాళ్ళ దగ్గర నుంచి వస్తే దానికి వాల్యూ ఉంటుంది. అలాగే ప్రభు దగ్గర నుంచి వచ్చిన దానికి కూడా అంతకంటే వాల్యూ ఉంటుంది. నువ్వు సంబంధించిన దానికే ఎంత వాల్యూ ఉంటే మనకి, ఎంత గౌరవము, ఎంత ఆనందం, సంతోషం మనకు కలిగితే, ఇక పరలోకం నుంచి మనకు రావాలంటే ఇంకెంత ఉండాలి మన దగ్గర? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు అయ్యా ఆయన. నేను చాలా తెలివైందని కదా, నేను చాలా లేకపోతే ఇలా కదా అలా కదా అని మనం అనుకుంటే పరలోకం నుంచి రావయ్యి మనకు. మన తెలివితేటలు బట్టి రావు, ఇంకో దాన్ని బట్టి మనకి రావయ్యి. మనుషులు మన పైవేషాన్ని చూస్తారు, దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మన అంతరంగాన్ని చూస్తాడు. అందరికీ ఒకటే బోధింపబడుతుంది, కానీ అది ఎంతమందిని ఎలా తీసుకుంటున్నాం మనం, ఎంతమంది చెవి యొగ్గి ఆలకిస్తున్నాం, ఎంతమంది మన హృదయంలో భద్రం చేసుకుంటున్నాం, ఎంతమందిని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆలకించడం కాదు, చెవి యొగ్గి ఆలకించాలి. అంటే వేరే 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 ఇప్పుడు మనకి మన స్వరం నా స్వరం వినపడుతుంది మీకు. బయట నుంచి ఎవరో ఉల్లిపాయలో అంటాడు, బీరకాయలో అంటాడు. నువ్వు బీరకాయల గురించి ఉల్లిపాయల గురించి వింటావా? ఇక్కడ చెప్తున్న వాక్యం గురించి వింటావా? లేకపోతే ఇంకో ఏయో అమ్ముతాడు. మనం రోడ్డు పక్కన ఉన్నాం కనుక రోడ్డు మీద అమ్మేవారు మనకు బాగా వినపడతారు. లేకపోతే రోడ్డు మీద ఏదో అనౌన్స్మెంట్లు వెళ్తూ ఉంటాయి, వాటికి చెవి ఎగ్గుతావా? దేవుని మాటకి చెవి ఎగ్గుతావా నువ్వు? అది చాలా ఇంపార్టెంట్. చెవి యొగ్గి ఆలకించడం అంటే చాలా, అది ఎంత మెల్లగా చెప్పినా లేకపోతే ఏ రీతిగా చెప్పినా దాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఆ మాటని విని దాన్ని ఏం చెయ్యాలి? తీసుకోవాలి. చెవి యొగ్గి ఆలకించడం వేరు, ఆలకించడం వేరు. ఆలకించడం అందరూ ఆలకిస్తారండి. అందుకే అన్నాడు, వినటం మట్టుకు మీరు వింటారు, కానీ గ్రహింపరు అన్నాడు. వింటం అందరం వింటామండి, దాన్ని గ్రహించాలంట మనం. దానియేలు బహుప్రియుడు దేవుడికి. గ్రహించగలిగాడా? అన్నీ గ్రహించలేము. అన్నీ కూడా ఎంత పరిశుద్ధులు అవ్వచ్చు, దేవుడికి ప్రియమైన వారు అవ్వచ్చు, బహుప్రియులు అయి ఉండొచ్చు, వాళ్ళకు మించి మాట్లాడతాడు దేవుడు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు చెప్తానని ఇర్మియా 33:3 చెప్పాడా లేదా? మొరపెట్టాడు ఆయన. మొరపెడితే ఆయనకి జవాబు ఇచ్చేటప్పటికి ఆయనకు అర్థమైందా? అర్థం అవ్వలేదు.
అయితే చెడ్డోడు ఆయన, దేవుడంటే నిర్లక్ష్యమా? ఎంత శ్రద్ధ కలిగిన వాడు ఆయన, ఎంత భక్తి కలిగిన వాడు ఆయన. రాజు దగ్గర నుంచి పరీక్ష వస్తే ఇంత పోస్టులో మీరు పెట్టి ఉండొచ్చు, కానీ పోస్టు కాదు, నాకు కావాల్సింది దేవుడు కావాలన్నాడు. అంటే అతని భక్తి ఏ రేంజ్లో ఉందో చూడండి. అతను చాలా ఉన్నత స్థాయిలో పెట్టాడు ఆ రాజు. అయినప్పటికైనా అతను ఏమన్నాడు? ఏమనుకున్నాడు అనలేదు. పోస్టు వంట ఏంటి, ఊడితో ఏంటి, మొదట నా దేవుడు నాకు, మీరు చెప్పినవన్నీ చేస్తాను, కానీ నా దేవుడిని ఒక పక్కన పెట్టమంటే అది అయ్యే పని కాదు అన్నాడు. అలా మాట్లాడాలి అంటే ఎలా ఉండాలి మనం? ఎంత సమర్పణ జీవితం ఉండాలి మనకి. దేవుని కొరకు వదులుకోవడానికి ఏం చెయ్యాలి? అంత సిద్ధపాటు ఉంటేనే అలా చేయగలుగుతారు, లేకపోతే చేయలేదు. ఈ పోస్ట్ ఉంటాయండి, ఊడితాయండి, నా దేవుడు నాకు ముఖ్యమన్నాడు. అందుకే దేవుడు అంత భక్తి కలిగిన ఆయన, అంత జ్ఞానము గ్రహింపు కలిగిన ఆయన అయినప్పటికైనా కూడా గ్రహింపు అవసరమైందంట. కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతుంటే అర్థం కావండి. భక్తి లేక కాదు, పరిశుద్ధత లేక కాదు, పవిత్రత లేక కాదు, రేంజ్ మించిపోయి మాట్లాడతాడే. అప్పటి వరకు మాట్లాడే మాటలు లేకుండా ఇంకా రేంజ్ దాటిపోద్ది. అప్పుడు అవి అర్థం కావు. అర్థం కాలేదు కదా అని ఊరుకోడు, తన దూతను పంపిస్తాడు దేవుడు. పంపించాడా లేదా? గబ్రియల్ వచ్చాడా లేదా? ఈ విషయాలు నీకు అర్థం కావు, నీకు అర్థమయ్యేటట్టుగా నీకు గ్రహింపు కలుగుతుంది ఇప్పుడు అని అతన్ని ఏం చేశాడు? తన హస్తముతో తాకాడు. ఇప్పుడు నువ్వు గ్రహించే శక్తి వచ్చింది, ఇప్పుడు గ్రహిస్తావు అని అతన్ని తాకినప్పుడు అతను ఏమైపోయాడట? పడిపోయాడట, వ్యాధితో పడిపోయాడట. నువ్వు భయపడకు దానియేలు, నువ్వు భయపడకు, నువ్వు బహుప్రియుడివి దేవుడికి. ఎందుకంటే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నశించిపోతున్న జనము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, పని చేస్తున్నావు, వాళ్ళ యొక్క క్షేమం కోరుకుంటున్నావు నువ్వు. అందుకని నువ్వు దురుద్దేశముతోనో స్వార్థముతోనో నువ్వు ప్రార్థన చేయలేదు. అనేక ఆత్మల రక్షణ కొరకు నువ్వేం చేసావు? ప్రార్థన చేస్తున్నావు కనుక నీ మనవి మొదటి రోజునే వినబడిపోయింది. కానీ దుష్టుడు నీకు జవాబు తీసుకొస్తుంటే ఆపేశాడు, కానీ మికాయేలు వచ్చి యుద్ధము చేసి ఏం చేశాడు? ఆయన నన్ను పంపించాడని చెప్తున్నాడు. ఆయన ఆలోచించాడు. మనకు రేంజ్కి మించిపోయిన దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ అపవిత్రులని లేదా భక్తి లేనోళ్ళని కాదు, కానీ అర్థం కాదు. ఆయన అర్థం చేపిస్తాడు. అందరితో పాటు నేను కూర్చున్నానండి. వాళ్ళు కూర్చున్న ప్లేస్లో నేను కూర్చోలే, వేరే ప్లేస్లో కూర్చున్నాను. నాతో పాటు కూడా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ నేనైతే అనుకున్నాను, ఒక దూత అనుకున్నాను అన్నమాట. ఆ దూత మాట్లాడినప్పుడు ఆ కార్యం జరిగింది. అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అది అయిపోగానే నా కళ్ళు తెరుచుకున్నాను. చాలా ఆనందం అనిపించింది నాకు. మా బిడ్డలు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తా ఉంటాను, ఏమన్నా దర్శనాలు వచ్చినప్పుడు చెప్తాను అన్నమాట.
ఎందుకంటే నేను మర్చిపోతానేమో అని భయం నాకు. నా సొంత విషయాలు నేను మర్చిపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఆయన నాకు ముఖ్యం కాదు. నా దేవుడు ఏదైనా చూపిస్తే అది నాకు చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోకూడదని భయం నాకు. అందుకే ఎవరికైనా నేను ఎందుకు చెప్పేస్తానంటే కనీసం మీకైనా జ్ఞాపకం ఉంటాయో అని ఎవరో ఒకరికి చెప్పేస్తూ ఉంటానన్నమాట నేను. అయితే చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషపడి చెప్పారన్నమాట. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావా తండ్రి అని లేచి ప్రార్థన చేసుకున్నాను. ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటాను కదా, అలాగే ప్రార్థన పెట్టుకున్నాను, పాటలు పాడుకున్నాను, వాటిని చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఎంత గొప్ప భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావా తండ్రి అని చాలా కన్నీళ్ళు వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని పోస్టుల కొరకు చాలామంది ఎదురు చూస్తారు. ఎవరైనా పెద్ద పోస్టు కోసం ఎదురు చూస్తారు కానీ చిన్న చిన్న పోస్టుల కోసం ఎవరైనా చూస్తారు ఏంటండి? చూడరు. కానీ మన భూ సంబంధించిన పోస్టులకు అర్హతలు ఉన్నట్టే వాటికి కూడా అర్హతలు పెడతాడు దేవుడు. వాటికి కూడా అర్హతలు పెడతాడండి. భూ సంబంధించిన అర్హతలు నాకు ఉండవండి. భూ సంబంధించిన అర్హతలు వేరుగా ఉంటాయి, పర సంబంధించిన అర్హతలు వేరుగా ఉంటాయి. అవి కలిగి ఉండాలి మనం. వాటి విషయంలో ఇంచుమించుగా చాలామంది నిర్లక్ష్యంగానే ఉంటారు. అవి దేవుడికి ఎంత అవసరం ఉండదేమో అనుకుంటారు చాలామంది. అలాంటివి చూడడేమో, అలాంటివి పట్టించుకోవడమో అనుకుంటారు చాలామంది. ప్రతి చిన్నదాన్ని పట్టించుకుంటాడు ఆయన. ప్రతి చిన్నదాన్ని పట్టించుకుంటాడు ఆయన. మనం అనుకుంటాం అలాగ దేవుడే పట్టించుకోవడమో, పెద్ద పెద్దగా పట్టించుకుంటాడేమో అనుకుంటారు. చిన్నదైనా పెద్దదైనా ప్రతిదాన్ని పట్టించుకుంటాడు ఆయన. ప్రతిదాన్ని పట్టించుకుంటాడు ఆయన. అయితే అలాగే నాకేమేమి చెప్పాడో దేవుడు గతంలో అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాగ జరుగుతాయని నేను అనుకోలేదు. ఆశ్చర్యంగా లేదు. మనం అనుకున్నట్టు జరగవని, మనం అనుకున్నట్టు అది జరగవు. ఆయన అనుకున్నట్టు జరిగిస్తాడు. అవి ఏమీ ఆనందకరంగా ఉండవయి. ఆయన జరిగించే రీతి ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా, వేదనకరంగా, దుఃఖకరంగా ఇలా ఉంటాయి అన్నమాట. ఆయన నడిపించే విధానం వేరుగా ఉంటుంది. దీనులను చెయ్యి పట్టి ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తానంటున్నాడు. అందరినీ నడిపిస్తానని చెప్పలేదు. ఎవరు నడిపిస్తాడంటే దీనులు అంటే మనోళ్ళు కొన్ని నిర్వచనాలు ఇస్తున్నారండి. చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటే దీనులు అంటాడు, లేకపోతే తలదూకోపోతే దీనులు అంటారు, లేకపోతే ఇలాగ ఏటేటో భూ సంబంధించిన కొన్ని పేర్లు పెడుతున్నారన్నమాట. నువ్వు తల దూకున్నావా దూకోలేదా ఇది కాదు దేనత్వం. నువ్వు మంచి బట్టలు కట్టుకున్నావా చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నావా ఇది కాదు దేనత్వం. నువ్వు అది కట్టుకోవచ్చు ఇది కట్టుకోవచ్చు, నువ్వు తల దూకోవచ్చు దూకోకపోవచ్చు, నువ్వు రెడీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది నీ మనసును బట్టి నువ్వు చేస్తున్నది. అది అవునా కాదా? దేవుడు అవన్నీ ఏం చెప్పలేదు మనకు. మన మనసును బట్టి చేస్తావు. నీ మనసు బాగాలేదనుకో, నువ్వు రెడీ అవుతావా ఆ రోజు? చెప్పండి, అవుతారా? ఆ రోజు పచ్చీర కట్టుకుంటారా మీరు? బాగా రెడీ అవుతారా? ఎప్పుడు రెడీ అవుతారు మీరు? మీ మనసు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి బట్టలు కట్టుకుంటారు, మంచిగా రెడీ అవుతారు కదా. దేవుడిది దీనత్వము,
అది మనస్సు అనేటువంటిది దేన మనసై ఉండాలంటే దాన్ని మనం అంచనా వేయలేము. దేన మనసు అంటే మనకి కనబడదు, మనకి కనబడదు. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలండి. తెలుసా మీకు? ఏం చెప్తే అది చెయ్యాలి. అది నీకు కష్టమని చెప్తాడు ఆయన, నీకు సులువు పనులు చెప్పడు ఆయన. సులువు పనులు ఎవరికి చెప్తాం మనం? 2వ సంవత్సరం పిల్లోడికి చెప్తాం సులువు పనులు. 2వ సంవత్సరం పిల్లోడికి ఒరే ఆ స్పూన్ ఇలా పెట్టరమ్మా అంటాం, చిన్న గ్లాస్ ఇలా పెట్టరమ్మా అంటాం, ఓ కేజీ రైస్ ఇలా మోసుకురారా అంటామా అండి? అడు పోయగలడా? ఏం చేస్తాడు? తెచ్చేయడానికి వెళ్ళిపోతాడు, పట్టుకుంటాడు, పడేస్తాడు కూడా. అంతా అయిపోతుంది. ఆడు పడేస్తాడు, పడిపోతాడు కూడా, అన్నీ అయిపోతాయి. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా నిశితంగా దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడండి. మనకి దేని మనసు ఉంటే నేర్పిస్తాడండి, నడిపిస్తాడండి, అన్నీ చేస్తాడు, మనకి బోధ చేస్తాడు. ఆ బోధన కూడా నువ్వు త్రోసేపు అని చెప్తున్నాడు కూడా. నీ తల్లి చెప్పు బోధన నువ్వేం చేయకూడదు. తల్లి ప్రేమగానే చెప్తుంది, కఠినంగానే చెప్తుంది, వడ్డిస్తుంది కూడా అవసరమైతే. కాదా? అవునా కాదా? ప్రేమగానే చెప్తుంది. ఎప్పుడు నువ్వు ఏడుతుంటే అంటే దొంగ ఏడుపులు ఏడితే చెప్తావు. నీ దొంగ ఏడుపులు ఆపరా, నాకు తెలుసురా నీ దొంగ ఏడుపులు ఆట మనం నిజంగా వాడు ఏడుస్తుంటే, ఆ పిల్ల ఏడుస్తుంటే అప్పుడు ఏమంటాం మనం? ఏం కాదులేమ్మా, అలాగమ్మా ఇలాగమ్మా అని ఏదో మనం ఏం చేస్తాం? వాదారుస్తాం. ఇంకా ఏడుపుకి ఏదైనా చేసేస్తున్నారు కదా అని అదే అస్త్రాన్ని వాడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఖండిస్తాం, గద్దిస్తాం, బుద్ధి చెప్తాం, వడ్డిస్తాం, అన్నీ అయిపోతాయి. అందుకే నీ తల్లి చెప్పే బోధ నువ్వేం చేయకూడదు. అది స్వీట్గా చెప్పినా, ఘాటుగా చెప్పినా, వడ్డించినా ఒక్కో బోధ ఎలా ఉంటుందండి మనకి? టప్ మని చెల్లి మని తగిలినట్టు ఉంటాయండి. ఉండవా? ఆ దెబ్బ నీకు అవసరం. ఒక ఆమె అలాగే చెప్పారన్నమాట. ప్రభు అంట బెత్తమిచ్చుకుని కొడదామనుకుంటేనంట కర్ర పట్టేసుకున్నానండి నేను అంటుంది. ఓహో, అయితే నీకు ఎప్పటికే బుద్ధి రాదైతే అనుకున్నాను నేను. రాలేదు, ఆ మనిషికి రాలేదంట. ఆ దెబ్బ తినుంటే కొంచెం ఆ మనిషికి కనీసం ఆ దెబ్బ వలనైనా బుద్ధి వచ్చినేమో. మరి నేను కర్రని కదలకుండా పట్టేసుకున్నానండి అంటుంది. అయితే నీకు బుద్ధి ఏమవుతుందంట? నీకు కర్రే వాడుతున్నాడు ఆయన అంటే నువ్వు కర్ర దెబ్బలో తింటే తప్ప నీకు బుద్ధి రాదనమాట. ఊరికి కర్ర తీసుకుంటాడండి చెప్పండి ఆయన? మరి కదలకుండా పట్టుకోవటం గొప్పతనం అది. మీ పిల్లలు వచ్చి మీరు పట్టకుండా కర్రట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు తిరగకపోవచ్చు దెబ్బ. చివరికి దెబ్బ తింటారా తినరా ఎప్పటికైనా? అంత కర్ర తీసే అంత సీన్ నీ దగ్గర లేకపోతే కర్ర ఎందుకు తీస్తారు? నువ్వు కర్ర దెబ్బలు తినాల్సిందే, తింటే కానీ నీకు బుద్ధి రాదు. అందుకే కర్ర తీసాడు ఆయన. ఆ తర్వాత పడ్డాయి దెబ్బలు, చాలా దెబ్బలు పడ్డాయి. ఊరికి నెప్పుడు కొట్టడండి దేవుడు మనల్ని, ఊరికి నెప్పుడు గద్దించడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం విని చేస్తే ఎందుకు కొడతాడండి ఆయన? మనల్ని ఎందుకు తిడతాడు? ఎందుకు కోప్పడతాడు ఆయన మన మీద? ఆయనకి ఏమైనా మతి లేదా? వాక్యం ఏం చేస్తుందట? ఖండిస్తుందట, గద్దిస్తుందట, బుద్ధి చెప్తుందట అండి. ఇప్పుడు అలాంటి పనులు ఏమీ చేయలేదు ఈయన.
అయినప్పటికైనా కూడా ఆయన దర్శనం కలిగితేనే వ్యాధి వచ్చిందంట. ఆయన తన శరీరం తట్టుకోలేకపోయిందంట. ఆ దూత యొక్క స్పర్శని తట్టుకోలేకపోయింది, ఆ అభిషేకాన్ని తట్టుకోలేకపోయాడంట ఆయన. మన బలం సరిపోదండి, మన బలము సరిపోదండి, సరిపోదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక ప్రవక్త అండి. ఈ ప్రవక్తకి ఏ దర్శనం కలిగిందంట? శరాపులు అంటే మహాదూతలండి అవి. కింద మీరు ఫుట్నోట్లో చూస్తే శరాపులు అంటే మహాదూతలవి. ఆ మహాదూతలు ఏం చేస్తున్నాయంటే దేవుడిని ఏం చేస్తున్నాయంట? ఆరాధిస్తున్నాయండి. అవి ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. ఏమంటున్నాయి? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకంలో ఇదే శబ్దం వినబడుతుందటండి. తెలుసా మీకు? దూతలో గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం, అప్పుడప్పుడు ఆరాధన చేస్తున్నాం. కానీ దూతలు అలా కాదండి. అది రాత్రి పగలు, అక్కడ రాత్రి పగలు ఉండదు, పగలు మాత్రమే ఉండదు. అక్కడ తలుపులు వేయబడవు, దొంగ ఉండడు. అక్కడ దొంగ ఉండడు. అక్కడ తలుపులు ఎంత మాత్రము వేయబడవు. నిత్యము రాత్రి పగళ్ళు ఆ దూతలు ఆయన ఏం చేస్తాయట? ఆరాధిస్తూ ఉంటాయట. ఆ దర్శనము కలిగింది ఈయనకి, ఈ ప్రవక్త గారికి. కలిగినప్పుడు ఆయన అంటాడు కదా, అయ్యో, ఏమంటున్నాడు ఆయన? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని అంటున్నాడు. నాశనం అయిపోయాను. ఎందుకు నాశనం అయిపోయాను అన్నాడు అతను? అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను నివాసం ఉంటున్నాను, నేను నాశనం అయిపోయాను అని. అయ్యో అనే మాట ఎప్పుడు వాడతారు? ఎప్పుడు వాడతారు ఆ మాట? ఇంకేముంది, ఇంకా అయిపోయింది, నా జీవితము సర్వనాశనం అయిపోయింది అనే మాటకి వాడతారండి ఆ పదాన్ని. అయ్యో ఇంకేముంది, ఇంకేం లేదు ఇంకా అనే టైంలో అయ్యో అంటారు ఆ మాటని. అదే మాట అక్కడ అంటున్నాడు. అయ్యో, నేను ఎక్కడున్నాను? అపవిత్రమైన జనాంగం మధ్య ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనాంగం మధ్య ఉన్నాను అంటున్నాడు. ఎలాంటి జనం అంట? జనం అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు. ఆ జనుల మధ్య నేను నివాసం చేస్తున్నాను. అందుకే నా పెదవులు ఏమైపోయింది? అపవిత్రమైపోయింది, అపవిత్రమైపోయింది. ఎందుకంటే అపవిత్రమైన పెదవులు కలిగిన వారు అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి ఏమాత్రం సంకోచించరండి. వాళ్ళకి భయం ఉండదండి, వాళ్ళకి తెలియదండి. ఈ మాట మాట్లాడొచ్చో మాట్లాడకూడదు అని కూడా తెలియదండి వాళ్ళకి. అవే పెదవులతో ప్రభువుని ఆరాధిస్తారు, అదే పెదవులతో ప్రార్థన చేస్తారు, అదే పెదవులతో మరన్నీ చేస్తారండి, అన్నీ మాట్లాడతారు. తెలీదు. అయ్యో ఈ పెదవులు అపవిత్రంగా ఉన్నాయి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదండి. ఈ పెదవులు అపవిత్రంగా ఉన్నాయని కూడా తెలియదు. అపవిత్రమైన పెదవులు కలిగిన వారు మీరు అనుకోవచ్చు, వాళ్ళు సెపరేట్గా ఉంటారేమో అని మీరు అనుకోవచ్చండి.
వాళ్ళు చేసిన ఉపవాసాలు మీరు కూడా చేయలేము. అన్ని ఉపవాసాలు చేస్తారు. వాళ్ళు చేసినంత ప్రార్థన గంటలు మీరు కూడా చేయలేము. అన్ని గంటల ప్రార్థనలు చేస్తారు. ప్రభు నాకు చూపించింది నేను చెప్తున్నాను మీకు. 2 చూపించాడు ఒక వ్యక్తి గురించి నాకు. పెదవులు అపవిత్రమైన పెదవులని. అప్పుడు ఆ పెదవుల్లో నుంచి ఒక బూతు మాట వచ్చిందన్నమాట ఆమె నోట్లో నుంచి. ఒక్కసారి వచ్చేటప్పటికి నాకు సుర్రుమనిపోయింది అన్నమాట. బూతులు మాట్లాడడం కాదు, వెంటానికే నాకు మహా చిరాకు అనమాట. నాకైనా మాకైనా సుర్రుమనిపోయి అలా చూస్తున్నాను అనమాట ఆ మనిషిని. ఎందుకంటే భయంకరమైన ఉపవాసాలు చేస్తుంది, గంటలు ప్రార్థన చేసేస్తుంది, పాటలు పాడేస్తుంది, నా ఎంత భక్తి పరురాలు లేదంటది. అలా సుర్రును చూసేటప్పటికి ఆమెకేమనిపించట్లేదు. మళ్ళీ ఇంకో భయంకరమైనది వదిలింది. అంటే ఆమె పెదవులు అపవిత్రమైనవి కనుక ఆవిడకి అర్థం కావట్లేదు ఆ విషయం. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఆవిడకి అర్థం కాలేదన్నమాట. రెండోసారి మళ్ళీ ఒకటి వచ్చింది. అప్పుడు వెంటనే అన్నాను అనమాట, ఇంకొకసారి విన్నాను అంటే పెదవులు కాల్చేస్తాను అన్నాను. ఏం చేస్తాను అన్నాను? ఎవరు చేస్తారు ఆ పని? చెప్పాను కదా ఇప్పుడు. ఎవరు చేశారు ఆ పని? శరాపు తీసుకొచ్చి ఉప్పు తీసుకొచ్చి పెదవులకు అంటించింది అక్కడ. ఎప్పుడు అంటించింది? అతను ఏడ్చాడు, నేను అపవిత్రమైన జనాంగం మధ్య ఉన్నాను బాబోయ్, ఈ జనం వల్ల నా పెదవులు అపవిత్రం అయిపోయినాయి బాబు అని గోరుమని ఏడ్చేస్తున్నాడు. అయ్యో ఇంకేముందని ఏడుస్తున్నాడు. అంటే గ్రహింపు వచ్చింది అతనికి. ఆ దర్శనాన్ని చూసేటప్పటికి ఎప్పుడైతే ఆ శరాపులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయో, ఆరాధించేటప్పటికంట గాన ప్రతిగానాలు చేస్తున్నాయటండి. అంటే గాన ప్రతిగానాలు అంటేనంట ఇటు ఒకరు పాడుతుంటే ఇటు ఒకరు పాడతారటండి, ఇక్కడ ఒకరు పాడుతుంటే ఇక్కడ ఒకరు అంటే టీముల్లా పాడతారట వాళ్ళు. అదంటండి గాన ప్రతిగానాలు. అంటే వీళ్ళు పాడతారు ఆపరాటండి అయ్యింట. అదండి గాన ప్రతిగానాలు అంటే. అలాగా పాడుతుంటే ఈయన ఏడ్చేస్తున్నాడు కదా, మరి గోరుని ఏడ్చేస్తున్నాడు ఈయన. ఇంకా ఆయన స్థితి ఆయనకు అర్థమైపోయింది. నేనేంటి ఇలాగైపోయానేంటి, అయ్యో అని ఏడుస్తున్నాడు అన్నమాట. ఏడుస్తుంటే అప్పుడు ఆ దూత ఏం చేసిందంట, ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పుని తీసుకొచ్చి కారుతో తీసుకొచ్చి, మళ్ళీ నిప్పుని చేతో పట్టుకోలేదు, కారుతో పట్టుకొని తీసుకొచ్చి తన పెదవులకి తగిలించి, అక్కడ ఏమంటున్నా దూత ఏమంటున్నాడు చూడండి, ఇది నీ పెదవులకి తగిలించాను కనుక పెదవులతో అప్పుడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అని. ఈ పెదవులకి నిప్పు తగిలించాను కనుక నీ పెదవులు ఏమైపోయినాయి? ఇప్పుడు పాపము దోషము తొలగిపోయింది, పవిత్రపరచబడ్డాయి నీ పెదవులు. నీకేడవకు అని చెప్తుంది ఆ దూత, చెప్తున్నాడండి. పెదవులు కాల్చబడాలండి, పెదవులు పవిత్రం అవ్వాలండి. అయితే అప్పటికి యేసుక్రీస్తు రాలేదు గనక, రక్తము చిందించలేదు గనక ఆ కార్యం అలా జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎలాగూ అంటే, ఇప్పుడు యేసు రక్తము ప్రతిదాన్ని పవిత్రపరుస్తుందన్నమాట. అందుకని మనం వాక్యం వినేటప్పుడే ఏమైపోవాలి మనం? ఆ రోజు ఆయన దర్శనము చూసి పశ్చాత్తాపడ్డాడే అలా పడాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటున్నావో
ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో నువ్వేం చెయ్యాలప్పుడు? అయ్యో తండ్రి, నేను ఇలాగైపోయాను, నా జీవితం ఏంటి ఇలాగుంది, నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఇలా జీవిస్తున్నానేంటి, ఇలా ఉందేంటి నా పరిస్థితి అని ఏం చెయ్యాలంటండి? ఏడవాలి. దేవుడి దగ్గర ఏడిస్తే ఆ వాక్యం ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుందటండి. వాక్యము చేత ఉదక స్నానము చేపిస్తుంది అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా. సంఘాన్ని ఏం చేస్తాడట ఆయన? వాక్యము చేత ఉదక స్నానం చేపిస్తాడటండి. ఈ వాక్యము ఎంత శక్తి కలిగింది అంటే మన లోపలికి వెళ్ళిపోతుందండి. అది మన లోపలికి వెళ్ళిపోయి మన తలంపులను శుద్ధి చేస్తుంది, మన ఆలోచనలు శుద్ధి చేస్తుంది, మన చూపుల్ని శుద్ధి చేస్తుంది, మన యొక్క అవయవాలను శుద్ధి చేస్తుంది, మన నడవడికను శుద్ధి చేస్తుంది, మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మన సమస్తాన్ని శుద్ధి చేసే శక్తి వాక్యానికి ఉంది. అందుకే వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం ఏం చేయాలి? వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చి, ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు, నా జీవితం ఎలాగుంది, నేను ఇంకా ఎలా ఉండాలి, నేను ఇంకా ఎలా ఉండాలి నాకు తెలియపరిచయ్యా. ఆ బుద్ధి లేని కన్యకుల్లాగా నిద్రా అవస్థలో ఉండకండి. ఏం చేయాలి? బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు? లేచారు. లేచి ఎంత త్వరగా సిద్ధపడిపోయారు. బుద్ధి లేని కన్యకులు సిద్ధపడడానికి సిద్ధమయ్యారండి. ఎక్కడో అమ్ముతున్నారు, కొనుక్కుంటామని పోయారండి. వాళ్ళు వచ్చేటప్పటికి ఈయన వెళ్ళిపోయాడు కదా, వీళ్ళు తీసుకుని. అలా ఉంటుందండి. అందుకే దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడేటప్పుడు ఏమి శుద్ధి చేసుకోవాలి? మన హృదయాన్ని, ఆలోచనల్ని, తలంపుల్ని ఇవన్నీ శుద్ధి చేసుకోవాలి. అందుకే సైతాన్ గాడు మంచి ట్రిక్ ప్లే చేశాడు అన్నమాట. ఏంటది? ఆశీర్వాదాలు. దేవుడి దగ్గరికి వెళ్తే నీకు ఏమవుతాయి? ఆశీర్వాదాలు. అలా తిప్పేశాడు అనమాట. సాతాను తన కుయుక్తి చేత ఏం చేసింది? మనసుని చెరిపేస్తాడు, మనసుని చెరిపేస్తాడు. దేవుడి మందిరానికి ఎందుకు రావాలి? మనం శుద్ధి చేసుకోవడానికి. మనలో ఏది ఉందో అది నీకు తెలియదు. ఆ దర్శనం చూస్తే కానీ ఇతను పెదవులు అపవిత్రమైపోయి అని ఇతనికి అర్థం కాలేదు. ఆ వ్యక్తికి నేను చెప్పాను, రాత్రి నాకు ఇలా వచ్చిన దర్శనం మీ గురించి అని చెప్తే అలాగొచ్చిందని అది ఊరుకుందనమాట. ఆ తర్వాత చేత కొట్టి చెవులు మూసేసాడు అనమాట. ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళి, ఇక్కడ తినాల్సింది అప్పుడు ఎక్కడ తిన్నది? వేరే చోటుకి వెళ్ళాక అంటారు కదా, చేత కొట్టి చెవులు మూసేస్తాడు ఆయన, ఊరుకోడైనా. మన పిల్లలు మనం ఏం చేసుకుంటాం? మనం చేత కొట్టి చెవులు మొత్తం. పక్కోడి పిల్లల్ని తీసుకొచ్చి కొడతామా మనం? బుజ్జి, కన్నా, అది ఇది అంటాం. వాడికి ఏమో జరుగుద్దా? ఇంకా జరుగుద్దండి వాళ్ళకి. ఎందుకని? మన పిల్లలు మనం ఏం చేసుకుంటున్నాం? ముద్దు చేస్తాము, అవసరమైతే వడ్డింపు ఉంటుంది వాళ్ళకి. పెడతాము, తిడతాము, కొడతాము, అన్నీ చేసేస్తాం. అదే వేరే పిల్లలైతే అయ్యేం ఉంటాం, అయ్యేం ఉంటాం. అలాగే మనము కూడా ఆయనకి పిల్లలైతే మనల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? నేను దేవుడు పెట్టినాను నువ్వు ఎన్నిసార్లు అంటే ఏం ప్రయోజనం ఉంది? దేవుడికి నీకు సంబంధం ఉందా లేదా? అసలు కనెక్షన్ ఉందా లేదా ఆయనతోటి? ఆయనతో కనెక్షన్ ఉంటే ఈ అపవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అపవిత్రమైన చూపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవిత్రమైన నడవడికి ఎలా వచ్చింది? అపవిత్రమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అపవిత్రమైనది ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చిన ప్రతి వారం కూడా నువ్వేం చేసుకోవాలి? శుద్ధి అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి. అయ్యో ప్రభువా, ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్నామయ్యా
అని వచ్చారు 10 మంది. సరే వెళ్ళి మీ దేహాలని యాజకునికి చూపించండి అన్నాడు ఆయన 10 మంది కుష్ఠరోగులు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఎలా అసలు చెప్పాలి అంటే ఇదేంటి ఏం చేయకుండా వెళ్ళి యాజకునికి చూపించుకోమంటాడేంటి అని అనిపించాలంటాడు. ఎందుకంటే యాజకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే అంటే స్వస్థత వచ్చాక అప్పుడు వెళ్ళి చూపించాలంట ఆయనకి. మాకు స్వస్థత వచ్చింది, శీఘ్రంగా వచ్చిందో లేదో మమ్మల్ని పరీక్ష చేయబాబు అని వెళ్ళి చూపించాలంట. చూపించి స్వస్థత వచ్చినందుకు కానుక అర్పించాలంట, కృతజ్ఞత కానుక అర్పించాలంటండి. అది చెప్పాడు ఇప్పుడు ఆయన అక్కడ. చెప్తే మాకేం జరగలేదు కదా ఏంటి, వెళ్ళి ఆయన చూపించమంటాడు ఏంటి అని వీళ్ళకి ఏం రావాలి, అవిశ్వాసం రావాలి. పాపం అవిశ్వాసం రాలేదు కానీ విశ్వాసం తెలిపోయారు. విశ్వాసం తెలియరు కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది, స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన వీళ్ళు ఏం చేశారు, యాజకుడి దగ్గరికి వెళ్ళారు, ఆయనకి చూపించారు. ఆ అబ్బాయి మీకు రోగం అంతా పోయింది అబ్బాయి, మీరు బాగైపోయారు, బాగానే ఉన్నారు అన్నాడు ఆయన. అమ్మయ్య మాకైతే స్వస్థత వచ్చేసిందంటే ఇక దేవుడితో మందిరంతో పని ఏముంది మాకు, ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు. చాలామంది ఇదే పనిలో ఉన్నారంట. దేవుడి దగ్గరికి వస్తే ఏదన్నా జరుగుతుందని వస్తున్నారంట. అది జరిగిన తర్వాత ఇంక మళ్ళీ దేవుడితో పని లేదు, మందిరంతో పని లేదు అన్నమాట అండి. అలాగైపోతున్నారండి. తెలుసా మీకు, ఇదంతా కూడా సాతాను రూపు అనమాట అండి. ఇది ఎవరిది, ఆడేం చేస్తున్నాడు, అపవాది మోసగాడు కనుక వీళ్ళని మోసం చేసి ఆ రకంగా చేసేస్తున్నాడు అన్నమాట వీళ్ళని. అయితే ఒక్క అన్యుడు మాత్రం ఎలిగెత్తి కేకలేసుకుంటా దేవుడి దగ్గరికి వచ్చాడట. అయ్యా నాకు స్వస్థత వచ్చిందయ్యా, అయ్యా నాకు స్వస్థత వచ్చిందయ్యా అని కేకలేసుకుంటా గోల్ చేసుకుంటా. అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారో అందరికీ సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడట. అందరికీ సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడట అండి. చెప్తున్నారా మీరు సాక్ష్యం, దేవుడు నా జీవితంలో అలా చేశాడు, అది ఇది, రండమ్మా దేవుడిని నమ్ముకోండి అమ్మా, ఆయన దగ్గరికి రండమ్మా అని పిలుస్తున్నారా ఒక్కళ్ళైనా అని? పిలవరు మీరు, ఇంకొకరు రాకూడదు మీకు. ఎంత దౌర్భాగ్యమో చూసారా? మీరు వచ్చినప్పుడల్లా ఏం చేయాలి, కనీసం ఒక్కొక్క ఆత్మనైనా తీసుకురావాలి. చాలామంది దైవజనులు చెప్పేది ఇదే. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక్క ఆత్మను తీసుకురారు ఒక్కళ్ళు కూడాని. కనీసం ఒక్కొక్క ఆత్మను తీసుకొస్తే వీళ్ళ మందిరాలు సరిపోవు అంటున్నారు అందరూ. తెలుసా, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించట్లేదు. అది నీ బాధ్యత. కొన్ని ఆత్మలు ప్రభువులోకి నడిపించడం అనేటువంటిది అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. మరి నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానుకలు అర్పిస్తున్నావు, బాధ్యత నెరవేరుస్తున్నావా? మరి అడగడానుకుంటున్నావా? ఇది అడుగుతాడా? అడగడా? మరి ఎందుకు నీకు ఈ మనసు రావట్లేదు? ఈ వారం ఒక్కళ్ళైనా నేను తీసుకెళ్ళాలి, ఈ వారానికి ఇద్దరినైనా తీసుకెళ్ళాలి అనే ఆ మంట నీలో ఎందుకు లేదు? నీకు లోపల మంట ఉంటే ఆ పని చేస్తావు. నీ హృదయంలో మంట లేదు కనుక నీకు అది ఆలోచన రావట్లేదు నీకు. అసలు నీ హృదయంలో మంట ఉండాలి, మంట ఉంటే పని చేస్తావు. ఆలోచించుకోండి. ఈ నా మాటలుగా తీసుకోకండి, ప్రభు మాటలుగా తీసుకోండి. అవన్నీ చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను, ఎంతోమందిని నడిపించిన వ్యక్తిని. ఈ రోజుని నాకు జరిగాయన్నీ వేరు, వేరే 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 ఆటల్లోకి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. మీకు మాత్రం నేను అలాగే కనపడుతున్నాను, మీకు మాత్రం అలాగే కనపడుతున్నాను. ఈ అపవిత్రత అనేటువంటిది చాలా భయంకరమండి, చాలా భయంకరమండి. వాక్యము చేత శుద్ధ అవ్వాలది. దేని చేత?
వాక్యము చేత శుద్ధి అవ్వాలి. శుద్ధి మనమే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ప్రభువా నిజమే, ఈరోజు అపవిత్రమైన పెదవుల గురించి మాట్లాడావు. నా పెదవులు అపవిత్రంగా కనబడుతున్నాయా తండ్రి నీకు? ఒకవేళ నాకు తెలియట్లేదేమో నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయన్న విషయం నాకు అర్థం కావట్లేదేమో. నా పెదవుల్ని నీ రక్తముతో పవిత్రపరచు నాయన, పరిశుద్ధపరచు తండ్రి. అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన మానక నేను అంగీకరిస్తానని ఎవరి గురించి రాయబడింది ఇందులో? మొన్న విన్నాం, మనం విన్నామా లేదా? ఎవరి గురించి రాశాడు వాక్యం? దావీదు గారి గురించి రాశాడు, రాయలేదా? అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన అసలు నేను వినకుండా మాన్న, చేయకుండా మాన్న, అంగీకరించకుండా మాన్న అంటున్నాడు. అసలు వినటం వేరు, చేయడం వేరు, అంగీకరించడం వేరు. అంగీకరింపబడటం అంటే అది చిన్న విషయం కాదండి. అది దేవుని చేత మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే అది చిన్న విషయం అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరిది వింటాడు ఆయన. ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు ఆయన. ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందని అనుకోకండి, అంగీకరించబడుతుందని అసలే అనుకోకండి. అంత అంగీకారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే అప్పుడు మన పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడట? ఎంత కలిగి ఉంటే ఆయన అంగీకరిస్తాడు. ఎంత కలిగి ఉండాలి మనం? మన ప్రార్థన అంగీకరించబడాలన్నా ఎంత కలిగి ఉండాలి మనం? చాలా సింపుల్గా తీసుకుంటున్నారండి ప్రతి దాన్ని కూడా. అంత సింపుల్గా ఉండదండి. మనకి మనం అనేసుకుంటున్నాం అలాగంతే. మనకు మనము అనేసుకుంటున్నాం. దాన్ని పోయి దాడేళ్ళకి తీసుకొచ్చి ఎవరిని ఎత్తారేటమ్మా అక్కడ? సింపుల్గా ఉండదు దేవునితో. మూడుని యొక్క మూఢత్వం అంటండి. రోట్లో వేసి రాకటితో దంచినా కూడా పోదు అన్నాడు ఆయన. మూఢ వాక్యాలు కుమ్మరించేస్తారటండి. నేను అవ్వలేలుగానండి ఎన్ని రెఫరెన్స్లనే చెప్పేస్తానండి. నేను ఎవడబ్బు చెప్పమన్నాడు? దేవుడబ్బు చెప్పమన్నాడా? వాక్యము ఎంత వాక్యము చదివేశాము అన్నది కాదు, చదవద్దని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు ఎంత చదివేశావన్న దానికంటే నీకు ఎంత అర్థమవుతుంది అన్నది ముఖ్యం. నీకు ఎంత అర్థమవుతుందా అన్న దానికంటే నువ్వు ఎంత చేస్తున్నావు అన్నది ముఖ్యం. అవునా కదా? నువ్వు చదవద్దని నేను అట్లేదు, చదువు. కానీ నీకెంత అర్థమవుతుంది? నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడా లేదా? ఆయన బోధించాలి మనకి, అప్పుడు అర్థమవుతుంది. రైటే. అది ఎంత మనము దాని ప్రకారంగా జీవిస్తున్నాం, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాం మనం, అది చాలా ఇంపార్టెంట్ మనకి. చాలామంది ఏమంటున్నారంటే ఇన్ని అధ్యాయాలు చదవండి, అన్ని అధ్యాయాలు చదవండి, ఇలా ప్రోత్సహిస్తున్నారు. మంచిదే చదవండి. కానీ నీకెంత అర్థమవుతుంది? అందులో ఎంత అర్థమవుతుంది? వాక్యం చదువుతుంటే దేవుడు మాట్లాడతాడు మనతోటి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? చదువుతుంటే మాట్లాడాలి. ఆయన మాట్లాడుతుంటే నీకు అర్థమవుతుందా? నపుంసకుడు రథం మీద కూర్చుని వాక్యం చదువుతున్నాడు అంటే అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే రథం మీద కూర్చొని చదువుతాడు? అతనికి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే సండే
అతను ధనాగారం మీద మంత్రి అతను. అలాంటి అతను యెరూషలేముకి వెళ్తున్నాడంటే దేవుడిని ఆరాధించడానికి. అతనికి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే అంత పని మానేసుకుని అతను వెళ్తాడు. అంత ఇంపార్టెంట్ ఇస్తాడు అతను. చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు దేవుడికి. తన పనిని ఒక పక్కన పెట్టేశాడు. చాలా విలువైన పని అతను. ఒక మంత్రి అంటే సామాన్యమైన విషయమా? ఆ పని ఒక పక్కన పెట్టి ఆయన యెరూషలేము వెళ్తున్నాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడు ఆయన. వెళ్తుంటే వెళ్ళాడు, ఆరాధించేశాడు, వచ్చేస్తున్నాడు. కానీ ఆశ పోవట్లేదు అతను. ఆ రథం మీద కూర్చొని చదువుతున్నాడు. అర్థం కావట్లేదు అతనికి. చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. అతని మనసులో ఏదో బాధపడి ఉంటాడు. ఏం అర్థం కావట్లేదు ఏంటి అని ఒకవేళ అతను అనుకుంటున్నాడేమో. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఫిలిప్పుని ప్రేరేపించి వెళ్ళు అన్నాడు ఆయన. వెళ్ళనేటప్పటికీ అతను రథం మీద వెళ్ళి అతన్ని కలుసుకోవాలంటే ఎంత వేగంగా వెళ్ళాలి అతను? దేవుని ఆత్మ చేత వెళ్ళాడు అతను. దేవుని ఆత్మ చేత వెళ్ళాడు అతను. వెళ్ళి కలుసుకొని మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా అన్నాడు. బోధించేవాడు లేకపోతే ఏమర్థమవుతుంది అన్నాడు ఆయన. మనం ఎంత సదవర్లమైనా మనకి ఎవరు ఉండాలంట? బోధించే బోధకుడు ఉండాలి మనకి. ఆ బోధకుడు కూడా తెలుసున్నవాడు అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు బోధిస్తే మనకి మాకు మీ టైంలో కాదు, మా టైంలో మరి మీకు ఎలాంటిదో టైం ఎలాంటిదో నాకు తెలియదు. కానీ మా టైంలో మాకు 3వ తరగతిలో ఏబిసిడీలు రాసేవారు. ఏబిసిడీలు రాస్తే 4వ తరగతికి వెళ్ళిన తర్వాత ఓడిసి ఇచ్చారు. 2వ తరగతిలో ఉన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా చదవాలో తెలియట్లేదని కాస్త చెప్పండి అంటే ఆయన్ని. నాకు రాదన్నాడు ఆయన చివరికి. మరి మీరు మాస్టర్ ఎలాగయ్యారని అన్నాం మేము. పిల్లలకు కొడుకుని అర్థమైపోతాయి కదా. ఇప్పుడు వాళ్ళైతే మరీ అనుకోండి, మరి మీరు మాస్టర్ కదండి అంటే ఎలాగో అయ్యానులే, వెళ్ళండి మీరు, నాకు తెలీదు అని. ఎందుకీ అక్కడ హెడ్ మాస్టర్ అంటే ఆయన ఎందుకనే హెడ్ మాస్టర్ అయినా ఏమీ రాక 2వ తరగతిలో వేసారంట. 2లో ఉండాల్సిన ఆయన హెడ్ మాస్టర్ సీట్లో కూర్చున్నాడంటే మాకు తెలియదు. ఎవరన్నా చెక్కింగ్కి వచ్చినప్పుడు ఈయన హెడ్ మాస్టర్గా వెళ్ళి సంతకం పెడతాడంట అక్కడ కూర్చొని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చి మళ్ళీ సీట్లో కూర్చుంటాడంట. అలాగే బోధకులు కూడా ఎలా ఉండాలి మనకి? ముందు వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థమైతే కానీ మనకి అర్థమయ్యేటట్టు మనకి చెప్పలేరు. అని చెప్పేవాళ్ళు లేకపోతే నాకేం అర్థమవుతుంది అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన చెప్పాడు. ఆయన ఏం చదువుతున్నారు మీరంటే ఇలా చదువుతున్నానని చెప్పాడు. దానికి అర్థం ఇది అన్నాడు ఆయన. వెంటనే మనసు మారిపోయిందంట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నీళ్ళు ఎక్కడే ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఆటంకం ఏంటి అని అడిగాడు ఆయన. అంటే అప్పటి వరకు ఆయనకి ఏం అర్థం అవ్వలేదు. ఇప్పుడు వాక్యము అర్థం అవ్వలేదు. ఆసక్తి ఉందా లేదా ఆయనకి? ఉంది. మందిరానికి వెళ్తున్నాడా లేదా? వెళ్తున్నాడు. కానీ అతనికి అర్థం కాలేదు. అదే పరిసయ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళ మందిరానికి వెళ్ళారు కానీ వాళ్ళకి మారు మనసు వచ్చిందండి? ఎప్పటికే రాలేదు. ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని శిష్యులు పొందుకున్న తర్వాత పేతురు గారు మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళ మనసులు పగిలినాయి అంటండి, హృదయాలు పగిలినాయి అంట. ఇప్పుడు ఏం చేయమంటామని అడిగారు. ఏం చేస్తారు? మీ మనసులు మార్చుకొని మారు మనసు నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? సంఘంలో చేర్చబడాలి, మాతో కలిసి మీరు కూడుకోవాలి. కూడుకుని ఏం చేయాలి? ప్రార్థనలో
రొట్టె విరుచుట్లో సహవాసంలో అన్నిట్లో కూడా మీరు మానకుండా రావాలి అని చెప్పారు. 3,000 మంది 5,000 మంది బాప్తీసాలు ఒకసారే తీసుకున్నారని రాయబడింది అక్కడ. మందిరానికి వెళ్ళి వాళ్ళే కానీ ఏం పొందుకోలేదు, వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు. బాప్తీసం అంటే వాళ్ళ లెక్కల్లో ఏవో జరిగి ఉంటాయి, మరి కొన్ని నాట్లు అలాగే ఉంటాయి కదండి. బాప్తీసం అంటేనే అయితే ఏది ఏమైనప్పటికైనా బాప్తీసం అంటే కేవలం నీళ్ళలో మునగటము అనేటువంటిదే కాదు, కానీ మొదట మన హృదయంలో మార్పు రావాలి. అప్పుడు ఆ మారు మనసు నిమిత్తం మనం బాప్తీసము తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ వరం మనకి అనుగ్రహించబడుతుందండి. పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడినప్పుడు మనకు చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడండి. నేను బాల్యదశ నుంచి కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడము వినడము ద్వారా విశ్వసించాను. ఆయన్ని నా హృదయంలోకి ఆహ్వానించుకున్నాను. వాక్యము బాల్యదశ నుంచి కూడా నేను అంగీకరించాను. మనసు ఇంకా మారడాలు ఇలాంటివి ఇంకేమి లేవే. కానీ ఆయన్ని ఎప్పుడు అంగీకరించానో నాకే తెలీదు. ఇక అంగీకరించడంతోనే ఇంకా ఆయన మీదే నా మనసు అంతా తిరుగుతూనే ఉంది. ఆ తర్వాత బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసానికి ముందే అభిషేకం వచ్చాడు దేవుడు, పరిశుద్ధాత్మతో నింపాడు ఆయన. ఆ తర్వాత నీళ్ళ బాప్తీసం తీసుకున్నాను. అంటే నీళ్ళ బాప్తీసం ముందా అగ్ని బాప్తీసం ముందా ఇది కాదు ఇంపార్టెంట్. మనకి మన మనసును బట్టి ఇది ముందు జరగవచ్చు అది ముందు జరగవచ్చు చెప్పలేము. కొన్నేళ్ళు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళని పవిత్రపరిచానన్నాడు దేవుడు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళ అన్యజనాంగం అన్నాడు పేతురు. వాళ్ళు నేను పవిత్రపరిచాను, నువ్వు వెళ్ళనని చెప్పక ముందు వెళ్ళి వాళ్ళ దగ్గరికి అన్నాడు ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే వెంటనే వాళ్ళ మనసులు మారిపోయి ఏమైపోయిందంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడిపోయింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, దేవుడు వీళ్ళని ప్రేమిస్తున్నాడో తన మరి పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరించాడు కనుక ఆయన శిష్యులమైన మా మీద ఎలా కుమ్మరించాడో ఈ రోజున వీళ్ళ మీద కూడా అలాగే కుమ్మరించాడు కనుక వీళ్ళకి నీళ్ళ బాప్తీసం మీరు ఇచ్చేసేయండి అన్నాడు. ఇప్పుడు ఈయన అంటే ముందు ఏ బాప్తీసం ఇచ్చాడు దేవుడు వీళ్ళకి? వాళ్ళ హృదయపూర్తిగా దేవుడిని ఏం చేసుకున్నారు? వాళ్ళ హృదయంలోకి చేర్చుకున్నారు. వాళ్ళని పవిత్రపరిచేశాడు దేవుడు. దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటేనంట ఆయన మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రపరుస్తాడని యోహాను గారు తన పత్రికలో 1వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఆయన ఎవరైతే ఆయనతో అన్యోన్యమైన సహవాసం పెట్టుకున్నామో ఆయన ఏం చేస్తాడట, మనల్ని ఆయనే పవిత్రపరిచేస్తూ ఉంటాడట, కడిగేస్తూ ఉంటాడట. ఎప్పటికప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడు? కడిగేస్తాడనమాట. కడిగేటువంటి ఏంటండి? ఏది అంటించుకున్నా ఊరుకోడు ఆయన మనల్ని. అది కడిగేయడం అంటేనే. నొప్పి తగలదని ఎప్పుడు అనుకోకండి. కడగడం అంటే ఏంటి? ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి, గొడవ పడినప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా మీకు? ఏంటమ్మా బాబు ఉదయం నుంచి కడిగేస్తున్నావు అలాగా అంటారు. అర్థమైందా? కడిగేయడం అంటేని ఎక్కడ డాగు మచ్చ కళంకం ఏమీ లేకుండా ఏం చేస్తాడు ఆయన మనల్ని? కడిగేస్తాడంటే ఎప్పటికప్పుడు కడిగేస్తాడంటండి. అది కడగడం అంటేని. నొప్పి లేకుండా బాధ లేకుండా ఉండదు మనకి. శుభ్రంగా కడుగుతాడు, తోమి కడిగేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఆయన మనం. ఆయన పవిత్రపరుస్తాడండి. ఎప్పుడు ఆయనతో అన్యోన్యమైన సహవాసం పెట్టేసుకోవాలంట. పెట్టేసుకుంటే ఆయనే మనల్ని చక్కగా తోమి కడిగేస్తూ ఉంటాడంట, శుద్ధి చేసేస్తూ ఉంటాడు. నేను పవిత్రపరిచిన వారిని నువ్వు అపవిత్రమైన వాళ్ళు అనద్దు, వెళ్ళు అన్నాడు ఆయన. వెంటనే వెళ్ళాడు, కార్యం జరిగిపోయింది. ఎంత ప్రయాసం ఏమి లేదు అక్కడ. ప్రయాస అంతా ముందు పడ్డారు.
ఆయన కూడా పిలిచిన దగ్గర నుంచి సమస్తాన్ని వదిలేసుకున్నారు. వాళ్ళదంతానే వదిలేసుకుని ఆయన వెనకాలే తిరిగారు. పెట్టినమ్మ పెట్టింది, పెట్టినమ్మ పెట్టలేదు, తిన్న రోజు ఉంది, తినని రోజు ఉంది, కడుపు నిండిపోయిన రోజు ఉంది, కడుపు కాలిపోయిన రోజు ఉంది. అన్నీ ఉన్నాయి వాళ్ళ జీవితంలో. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేశారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. ఏం చేయమంటే అది చేశారు. అన్నీ అయిపోయినాయి వాళ్ళ లైఫ్లో. ఇప్పుడంతా కూడా ఒక నూతనమైన ఘట్టంలోకి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని. ఇప్పుడు పెద్ద ప్రయాసం ఉంది వాళ్ళకి. ఏమన్నానే వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అలా మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడంట. ఎంత సులువుగా అయిపోయింది. వీళ్ళ పరిశుద్ధాత్మ కోసం 10 రోజులు ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తే వీళ్ళ మీద కొమ్మరింపు జరిగిందండి. ఎంత కనిపెట్టాల్సి వచ్చింది వీళ్ళు? వాళ్ళకి ఎలా జరిగింది? ఈజీగా అయిపోయింది కదా వాళ్ళకి. చెప్పలేము ఎవరికి ఎలా జరుగుతుందో మనము. అంటే వీళ్ళు అపవిత్రులు పరిశుద్ధులేనా? చెప్పండి. శిశువులు అపవిత్రులు, అక్కడ కూడుకున్న వాళ్ళు అంత పరిశుద్ధులేనా? ఎప్పుడు దేవుడు ఎవరి పట్ల ఎలా చేస్తాడో మనకి తెలియదు. ఆయన కృప అంతే కదా, అది ఆయన కృప. వాళ్ళంత కష్టపడితే జరిగింది, మనం కష్టపడకుండా జరిగింది అంటే అది దేవుని యొక్క కృప అనుకోవాలి మనం. మన గొప్పతనం కాదు అది, అది దేవుని యొక్క కృప. అది దేవుని కృప. మన మీద కుమ్మరించిన ఆ వరాన్ని వాళ్ళ మీద కూడా కుమ్మరించాడు దేవుడు. దేవుడు పక్షపాతి కాదు అని ఇందుని బట్టి మనకు అర్థమవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, మనకే కాదు అందరికీ ప్రభువే. మనకే వరాన్ని కుమ్మరించాడు, వాళ్ళ మీద కూడా అలాగే కుమ్మరించాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి. ఎందుకు పక్షపాతం చూపలేదు వాళ్ళ మీద? వాళ్ళ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఉన్నాయన్నీ కూడా వాళ్ళకి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. దేవుడు దగ్గర కప్పుకోవట్లేదు, ఒప్పుకుంటున్నారు. వాళ్ళు తమ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చిందా లేదా? వాళ్ళ ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటే కనికరం వస్తుందా వాళ్ళ మీద? కాలక్షేపం చేస్తే వస్తుందా దేవుని కనికరం? వచ్చినది మొదలుకొని ఆ దైవజనుడు వచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రార్థనలో ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఒకళ్ళ ప్రార్థన ఒకళ్ళు వింటలేదు. దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిపోయారండి. అయ్యా పాపినైనా నన్ను కరుణించు, నీ కనికరాలు నా మీదకి రాని తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ప్రార్థన చేసుకుంటున్నారండి. అందుకే శిష్యులు ఎంతో కనిపెడితే వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకము వాళ్ళకి ఈజీగా జరిగిపోయింది. ఇంకా వీళ్ళకి నీళ్ళకి ఆటంకమేముంది? బాప్తిస్మం ఇచ్చేయండి వాళ్ళకి అన్నాడు పేతురు గారు. అవునా కాదా? అలాగే ఈ రోజుని పరిశుద్ధాత్మ దేవుడు మన పెదవులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన పెదవులతో మనం ప్రార్థన చేయాలి, పవిత్రమైన పెదవులతో మనం పాటలు పాడాలి, పవిత్రమైన పెదవులతో మనము సాక్ష్యం ఇవ్వాలి. మన పెదవులు పవిత్రంగా ఉండాలి, మన పెదవులు పవిత్రంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఇప్పటికిప్పుడే నీ పెదవులు నువ్వు కడుక్కోవాలి దేవుడి దగ్గర. రేపో ఎల్లుండో కాదు, ఇప్పుడే చెప్పాను. ఎప్పుడుదప్పుడే కడిగేసుకోవడం నేర్చుకోండి. రేపు ఎల్లుండని వాయిదాలు వేసుకోకండి. ఇది ఎవరికో చెప్పాడు దేవుడు అని అనుకోకండి. నాతోనే దేవుడు మాట్లాడాడు. ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నాతో మాట్లాడావు, నన్ను ప్రేమిస్తున్నావు కనుక నాకు చెప్పావయ్యా. నేను నిర్లక్ష్యంగా ఉన్నాను తండ్రి, నువ్వు చెప్తున్నావు కానీ నేను నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా. అందుకే నా పెదవులు అపవిత్రమైపోయినాయి తండ్రి, నా పెదవుల్ని పవిత్రపరచు నాయన, పరిశుద్ధపరచు తండ్రి.
నాకు సహాయం చేయి తండ్రి అని ఎవరికి వారే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. కొద్ది నిమిషాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అలనాడు యెషయా పెదవుల్ని పవిత్రపరిచావయ్యా, నిప్పుతో కాల్చబడి పవిత్రపరచబడినప్పుడు ప్రభువా నీ మాట చెబుతానయ్యా, నన్ను పంపు తండ్రి, నేను వెళ్తాను, నీ మాట చెబుతాను అంటున్నాడు ప్రభువా. అయ్యా, అనేకమైన దర్శనాలు ఆయనకి ఇచ్చావు తండ్రి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యో, అపవిత్రమైన జనాంగం మధ్య నేనున్నాను, నివాసం చేస్తున్నాను, అందుకే నా పెదవులు అపవిత్రమైపోయినాయి అని ఏడ్చాడయ్యా. అయితే అతన్ని కనికరించావు, దూతను పంపించావు, తన పెదవులు కాల్చావు, పవిత్రపరిచావు, అతను వాడుకున్నావు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఎన్నో నాయన ప్రభువా నాయన నీ వాక్యాలు ప్రవచనాలు రాశాడు తండ్రి నాయన. అయ్యా, నీ దర్శనాలు చూశాడు, ప్రవచనాలు రాశాడు తండ్రి. అవన్నీ నెరవేర్పు జరిగినాయి అయ్యా, జరుగుతున్నాయి తండ్రి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అయి ఉన్నావు ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతి యథార్థంగా జీవించాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి, నమ్మకంగా జీవించాలి, యథార్థంగా ఉండాలి ప్రభు. దేన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించాలి తండ్రి నాయన. దేన మనసు కలిగి నాయన నడవాలి ప్రభువా నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. హానోకు దేవునితో కూడా నడిచినన్ని వాక్యము సెలవిస్తుంది. అతను నీ రాజ్యానికి తీసుకెళ్ళిపోయావు ప్రభువా. నోవహు నీతో కూడా నడిచాడు తండ్రి నాయన. రక్షణ అనే వాడని అతని చేత నిర్మాణము చేపించావు. అతని కుటుంబము ప్రయాసపడి నిర్మాణము చేశారయ్యా. ఎంతో కష్టపడ్డారు ప్రభువా తండ్రి నాయన. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నాయన వాళ్ళకి బిడ్డలు లేవలేదు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు. నీ కొరకు ఎప్పుడైతే ప్రయాసపడతామో తండ్రి నాయన, ప్రభువు నన్ను మీ ప్రయాసం వ్యర్థము కాదు అంటున్నాడు ప్రభువా తండ్రి పౌలు గారు. నీ కొరకు మేము పడే ప్రయాసం వృధా కాదని మేము నమ్ముతున్నాము అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నా పెదవుల్ని నాయన కాల్చయ్య పవిత్రపరచని అడుగుతున్నారో ప్రభువా, అడిగే ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోతండి. నీ రక్తముతో పవిత్రపరచుతండి, పరిశుద్ధపరచుతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఇది మొదలుకొని ప్రభువా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, అపవిత్రమైన ఏది కూడా ప్రభు వాళ్ళలో లేకుండా తండ్రి నాయన పవిత్రపరచుతండి, 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 పరిశుద్ధపరచుతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ అడుగు జాల్లో నడిచే భాగ్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించు తండ్రి నాయన. సహాయం చేయి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ కప్పు కొనక ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డలు నాయన నీ కనికరాన్ని పొందుకుంటారన్నావు. అదే రీతిగా పొందుకున్నారు ప్రభువా. లేఖనాలని మాకు ఆధారంగా చూపించావు తండ్రి. స్తోత్రాలు. ఆ నపుంసకుడిని రక్షించావు తండ్రి. అన్య జనాంగాన్ని రక్షించావు తండ్రి నాయన. కుష్ఠు రోగుల్ని నాయన స్వస్థపరిచావు తండ్రి నాయన. ఆ పాపం అనే కుష్ఠు నుంచి నాయన స్వస్థత ఇచ్చావు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా నాయన. ఎంతోమందిని నాయన నువ్వు రక్షించిన దేవుడు అయ్యి ఉన్నావు. ఇంకా నా తండ్రి ఎంతమంది బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నారు, వారందరినీ రక్షించు తండ్రి నాయన. ఈ సమయంలో ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రభువా రక్షించి నాయన పవిత్రపరిచి పరిశుద్ధపరచవలసిందిగా ఈ రక్తముతో నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ ముద్రించి, నీ ఆత్మతో నాయన మమ్మల్ని ముద్రించి ప్రభావ ఈ అడుగు జాల్లో నడిసే కృపని భాగ్యాన్ని మేము అందరం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అనేక మంది బిడ్డల హృదయాలు మండాలి తండ్రి నాయన. అనేకమైన బిడ్డల్ని నడిపించాలి తండ్రి నాయన. వాళ్ళ హృదయాలు మండినప్పుడే ఆ పని చేయగలుగుతారు తండ్రి. వాళ్ళ హృదయాల్లో మంట లేకపోతే ఆ పని చేయలేరు ప్రభు తండ్రి నాయన. వాళ్ళ హృదయాలను మండించండి, ఆరిన అగ్నివలే మండించండి ప్రభు తండ్రి. అనేక ఆత్మలను నడిపించేవారుగా చేయతండి, ప్రయాసపడేవారుగా చేయతండి, పని చేసేవారుగా చేయతండి. అయ్యా ఎవరు కూడా సోమనులుగా కానీ నిద్రమత్తులుగా కానీ బద్ధకస్తనం కలిగి ఉండడం కానీ ఉండకుండా నీ బిడ్డలు చురుకైన వారుగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ
అందరూ కలిసి పాట పాడండి, కానుకల సమర్పణ చేద్దాం.